హాయ్ హోల్ దిస్ ఇస్ మోనికా వర్మ అండి. ఈరోజు అయితే నేను మీకు ఈ ఎల్బో మ్యాక్రోని టమాటా వేసి ఎలా చేయాలో చూపిస్తాను. సో వితౌట్ ప్రాసెస్. ఇక్కడైతే ఆల్రెడీ నేను వాటర్ హీట్ పెట్టేసాను. వాటర్ హీట్ అయ్యాక కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే ఎల్బో మ్యాక్రోని అతుక్కోకుండా ఉండడానికి ఉడకనికి. చూడండి ఆల్రెడీ యాడ్ కూడా చేసేసాను ఇది ఎల్బో మ్యాక్రోని. చూడండి ఉడకాలి, ఇది ఇంకా కొద్దిగా ఉడకాలి. హాఫ్ ఉడికింది, ఇంకా కొద్దిగా ఉడికాక స్టెయిన్ చేసుకోవాలి వాటర్ అంతా. ఇప్పుడైతే ఇది ఉడికిపోయింది మొత్తము. ఇప్పుడైతే ఇలా స్టెయిన్ చేసుకుంటున్నాను మొత్తం. ఇలా స్టెయిన్ చేసుకున్నాక కూల్ వాటర్ అయితే యాడ్ చేయాలి. స్టవ్ ఆన్ చేసుకొని వేరే ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది హీట్ అయిపోయింది. సో నేను సాజీరా యాడ్ చేశాను కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ కట్ చేసుకోవాలండి. ఆనియన్ కొంచెం వేగనివ్వాలి. చూడండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోతుంది ఆనియన్. లైట్ ఉన్నప్పుడే కొద్దిగా సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనము మ్యాక్రోని బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ టర్మరిక్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఇట్లా ఫ్రై కావాలి. ఇలా బాగా ఇది కావాలి. ఇట్లా సో ఇప్పుడు టమాటోస్ యాడ్ చేస్తున్నాను. ఇది మంచిగా కలుపుకోవాలండి టమాటోస్. టమాటోస్ కూడా పీసెస్ చాలా సన్నగా కట్ చేసుకోవాలండి, లేకపోతే అలానే ఉండిపోతుంది, ఉడకదు టమాటోస్. ఇలా బాగా మిక్స్ చేసుకొని లిడ్ కవర్ చేసుకోండి. లిడ్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి టమాటా ఉడికిందో లేదో. ఇంకా కొద్దిగా ఉడకాలి. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసుకోండి లిడ్ పెట్టి. లిడ్ ఓపెన్ చేసి చూడండి. టమాటోస్ అయితే ఉడికిపోయింది మొత్తం. సో ఇప్పుడు కొద్దిగా మిర్చి పౌడర్, నేను ఇంకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా కొద్దిగా స్పైసీకి, అది మీ ఆప్షనల్, మీకు వద్దు అనుకుంటే వేసుకోవచ్చు. సో ఇలా మంచిగా మిక్స్ చేసి కొద్దిగా చైనా సాల్ట్, టేస్టింగ్ పౌడర్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్కి నేనైతే పాస్తా మసాలా యాడ్ చేసుకొని, మీ ఇష్టం, అది ఆప్షనల్. మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏదంటే అది. ఒక 2 to 3 minutes ఇలా ఉడకనివ్వండి. చూడండి ఇలా దగ్గరకు వస్తున్నది కదా. వచ్చేటప్పుడు మీరు ఎల్బో మ్యాక్రోని అనేది యాడ్ చేసుకోండి. చూడండి ఇలా కంప్లీట్ మిక్స్ చేసుకోండి.
ఇప్పుడు కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసి చూడండి. పాస్తా రెడీ అయితే నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే కెచప్తో కూడా మీకు తినొచ్చు. ఇలా అయితేనే బాగుంటుంది, స్పైసీ. ఎవరైనా ఈజీగా తినేసేది, స్వీట్ ఉండదు కాబట్టి మీకు సాస్ యాడ్ చేయలేదు. సో ఇదే అండి టమాటోతో ఎల్బో మ్యాక్రోనీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ.